హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, మనం ఇవాళ నుండి రోజుకు ఒక బాడీ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఇవాళ బైసెప్స్ అనమాట. ఈ బైసెప్స్లో ఎన్ని వేరియేషన్స్ కొట్టాలి యాజ్ ఏ బిగినర్గా, ఎలా కొట్టాలి, ఏం కొడితే బెటర్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో బైసెప్స్ వచ్చేసి ఈ పార్ట్ని ఎలా కొట్టాలి, ఏ ఎన్ని వేరియేషన్స్ కొట్టాలి యాజ్ ఏ బిగినర్గా అన్నది మాట్లాడుకుందాం. సో ఈ బైసెప్స్ని నేను 5 బెస్ట్ వేరియేషన్స్ తీసుకొచ్చాను. అది క్యాజువల్గా ప్రతి జిమ్లోనూ చెప్తారు. సో ఆ బెస్ట్ వేరియేషన్స్ వచ్చేసి, ఫస్ట్ది పుషప్స్, సెకండ్ది డంబుల్ కర్ల్స్, థర్డ్ది బార్బెల్ కర్ల్స్, ఫోర్త్ది హ్యామర్ కర్ల్స్, ఫిఫ్త్ది కాన్సన్ట్రేషన్ కర్ల్స్. ఇవి కొట్టాలి. సో జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వార్మప్ చేసుకొని ఒక 3 రెపిటేషన్స్, 3 సెట్స్ పుషప్స్ కొట్టండి. అది కూడా సెట్కి 10 to 12 రెపిటేషన్స్. ఈ 1 month మనం చేయాల్సింది ఏంటంటే, పుషప్స్ ట్రైన్ చేస్తున్నాం, పులప్స్ ట్రైన్ చేస్తున్నాం, అండ్ లెగ్స్ ట్రైన్, స్క్వాట్స్, ఈ మూడింటిని ట్రైన్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళేసరికి పుషప్స్ 10 to 12 రెపిటేషన్స్ సెట్కి సింపుల్గా వస్తాయి. సో మనం ఏం చేయాలి, పుషప్స్ 3 సెట్స్, సెట్కి 10 to 12 రెపిటేషన్స్ కొట్టాలి. నెక్స్ట్ డంబుల్ కర్ల్స్, తక్కువ వెయిట్ తీసుకోండి, ఎక్కువ రెపిటేషన్స్ కొట్టండి, మంచి ఫామ్లో కొట్టండి. యాజ్ ఏ బిగినర్గా ఏం చేయాలంటే, ఫస్ట్ లో వెయిట్స్తో కరెక్ట్ ఫామ్ని అలవాటు చేసుకోవాలి, తర్వాత హెవీ వెయిట్స్ పెంచుకుంటూ పోవాలి. సో యాజ్ ఏ బిగినర్గా స్టార్ట్ చేయండి, లో వెయిట్స్తోనే స్టార్ట్ చేయండి. లో వెయిట్స్తో స్టార్ట్ చేసి పెంచుకోండి. డంబుల్ కర్ల్స్ వచ్చేసి ఇది కూడా 3 సెట్స్, 10 రెపిటేషన్స్. సెట్కి 10 రెపిటేషన్స్ కొట్టండి. సెట్కి మధ్యలో 2 to 3 minutes గ్యాప్ తీసుకోండి. సేమ్ అలాగే ఈ బార్బెల్ కర్ల్స్ కూడా, అండ్ హ్యామర్ కర్ల్స్ అండ్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ సేమ్ అన్నీ అంతే కొట్టేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ బైసెప్స్ కొట్టినప్పుడు ఎనర్జీ బాగా తక్కువ ఉంటుంది. అంటే ఒక 3 సెట్స్, 3 రెపిటేషన్స్ కొట్టిన తర్వాత, 3 వేరియేషన్స్ కొట్టిన తర్వాత మనకేమవుతుందంటే ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో మనం చేయాల్సిన థింగ్ వచ్చేసి వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. జిమ్ చేసేంత వరకు వాటర్ తాగుతూ ఉండాలి. సో బైసెప్ ఎంత బాగా ట్రైన్ చేస్తే మిగతావన్నీ అంత సింపుల్ అవుతాయి. సో ఇవాళ ఇంతే గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనం రేపు ట్రైసెప్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్.